దోషములు ఎరుగను అను. భూమిని వణికించునవి 3 కలవు. భూమిని వణికించేవి 3 ఉన్నాయి. ఏంటంట? భూమిని వణికించేవి, భూమిని అది మొయ్యలేనివి 4 కలవు. అవి మొయ్యలేనివి 4 కలవు. అవేమనగా రాజరికములకు వచ్చిన దాసుడు, రాజరికములకు వచ్చిన దాసుడు. అవి మొయ్యలేనివి, భూమి వణికించునవి, అవి మొయ్యలేనివి, భూమి మొయ్యలేనివి. ఏంటంట? చూడండి, అవేమనగా రాజరికములకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. ఏంటంట? రాజరికములకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. ఇవి చూడండి, దేవుని కంట ఏమైంది? ఇవి మోయలేనివి, భూమిని వణికించి. కనుక కంఠపురాలై నుండి పెళ్లి అయిన స్త్రీ యజమానురాలికి హక్కుదారులైన దాసి, యజమానురాలికి హక్కుదారులైన దాసి. ఇది కూడా జరిగినా సరే భూమి మొయ్యలేనిదిగా ఉండదు. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి, మిక్కిలి జ్ఞానము గలవి. కనుక ఇక్కడ ఈ విషయాలను మనం చూసినట్లయితే అవి చాలా చూడండి. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం. మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చూడండి, వేసవి కాలంలోనంట అవి జ్ఞానము గలవి కానీ, చిన్నవి కానీ, బలము లేనివి కానీ వేసవి కాలంలో కూడా అవి వాటి ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయట. అందుకనే వాటికి పెట్టిన పేరు ఏమిటంటే అవి శ్రమ జీవులు. అవి చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తన ఆహారమును సిద్ధపరచుకొనును. చెడ్డ కుందేలు బలము లేని జీవులు, అయినను అవి పేట సందులలో నివాసము కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. పంక్తులు తీరి సాగిపోను. 29వ వచనం. డబ్బలుగా నడుచున్నవి 3 కలవు, వీటిలో టీవీతో నడుచున్నవి 4 కలవు. అవేమనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవరికైనను భయపడని వెనుకకు తిరగని సింహము. వెనుకకు తిరగని సింహము. షోణంగి కుక్క, మేకపోతు, తన సైన్యములకు ముందు నడుచు రాజు, తన సైన్యములకు ముందు నడుచు. కనుక మేకలు కానీ గొర్రెలు కానీ అవి ముందుగా వెళ్ళి ఒకదానికొకటి తలనే అవి గుద్దుకుంటాయి. నిజంగా వాటి తల ఎంత, అందుకని ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు గట్టి వంట. కనుక అవి తలలు మాత్రమే గుద్దుకుంటాయి. ఎందుకంటే ఏదైతే దానికి దెబ్బ తగిలిందో అది పక్కన వెళ్ళిపోతుంది, పారిపోతుంది. లేకపోతే ఆ తలలు గుద్దుకొని అక్కడికక్కడే చనిపోతే చనిపోవచ్చు. ఇక అప్పుడు వెనక తిరుగుద్దుగా